వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. నాగ చైతన్య సమంత జంటగా నటించిన సినిమా ఏం మాయ చేసావే. ఈ సినిమా చూసిన తర్వాత వీరు తెరపైనే కాకుండా తెర వెనక కూడా జంటగా ఉంటే బాగుంటుందని చాలా మంది అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే వీళ్ళు 2017 అక్టోబర్లో జంట కావడం అయితే జరిగింది. వీరి జంట చూడముచ్చటగా ఉండేది. వీళ్ళు ఎక్కడ కనిపించినా అందరినీ కనువిందు చేసేవాళ్ళు. ఇలాగే వీళ్ళు చాలా కాలం హ్యాపీగా లైఫ్ గడుపుతూ ఉన్నారు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా కొంతకాలం తర్వాత వీళ్ళపై రూమర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇది విన్నాక వాళ్ళ అభిమానులు చాలా వరకు ఇది జరగకుండా ఉంటే బాగుండు అని అనుకున్నారు. కానీ ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చేశారు ఈ జంట. తాము విడిపోతున్నట్టుగా అనౌన్స్ చేసేశారు. అదేవిధంగా 4 years కలిసి ఉండిన తర్వాత వీళ్ళు విడాకులు తీసుకోవడం అయితే జరిగింది. తర్వాత నాగ చైతన్యపై సమంతపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. దీనికి కారణం సమంత అంటూ కొందరు కామెంట్ చేస్తే, దీనికి కారణం చైతన్య అంటూ మరికొందరు కామెంట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఎవరి లైఫ్ వాళ్ళు గడుపుతూ వీళ్ళు విడివిడిగా ఉండడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నాగ చైతన్య లైఫ్ విషయానికి వచ్చినట్లయితే ఆయన ఫారెన్కి వెళ్ళినప్పుడు ఒక పిక్ చెఫ్తో తీసుకోవడం జరిగింది. ఆ పిక్లో నాగ చైతన్య వెనకాల ఒక అమ్మాయి కనిపించింది. ఇక అప్పటి నుంచి నాగ చైతన్యకి ఈ అమ్మాయికి ఏదో ఉంది అంటూ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా? శోభితా ధూళిపాళ్ల. శోభితా ధూళిపాల టాలీవుడ్లో చాలా మూవీస్ చేసింది. చాలా హిట్ మూవీసే ఉన్నాయని చెప్పాలి. వీటిలో అడవి శేష్తో కలిసి ఆమె గూఢాచారి సినిమాలో చేసింది. అలాగే మేజర్ సినిమా కూడా చేసింది. మేజర్ సినిమా టైంలోనే నాగ చైతన్యకి శోభితా ధూళిపాళ్లకు మధ్య ఏదో నడుస్తుందంటూ రూమర్స్ రావడం మొదలైంది. కానీ దీని గురించి ఎన్నిసార్లు మాట్లాడినా వీరి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. సమంత టీం ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తుందంటూ కూడా కామెంట్స్ రావడం మొదలయ్యాయి. ఒక అబ్బాయి గురించి మాట్లాడితే మాత్రం ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. అమ్మాయి గురించి ఎవరు మాట్లాడరు. ఎవరి కుటుంబాలలో చాలా విషయాలు ఉంటాయి. ఇలాంటివన్నీ మాట్లాడొద్దంటూ సీరియస్ అయింది శ్యామ్. ఆ తర్వాత కొన్ని కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. తర్వాత ఎట్టకేలకు నాగ చైతన్యకి శోభితా ధూళిపాళ్లకు ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు నాగార్జున. దీని తర్వాత ఒక క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఎక్కడైనా సరే నిప్పు లేనిదే పొగ లేదంటారు. అలాంటిదే వీళ్ళ విషయంలో కూడా జరిగిందనే చెప్పాలి.